ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి చూసుకుంటే దేశ విదేశాల్లో ఎంతోమంది కోవాటి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏ దేశాలు ఏదైనా పనులకు వెళ్ళేటప్పుడు అక్కడ చిక్కున్నటువంటి వాళ్ళు వెంటనే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారా లోకేష్ గారు ఒకసారి ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఉన్నప్పుడు వెంటనే అంబాసిడర్తో మాట్లాడి వెంటనే పంపించండి ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఈ రోజు ఈ మెరైన్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఎందుకు ఇంత లాగిన జరుగుతుంది? సుమారు 2 నెలలు జరిగిపోయింది. ఇలా ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి తల్లడిల్లిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక మగదిక్కు అంటూ పూర్తిగా లేదంటూ మరి కొంతమంది అంతా కూడా ఆ కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతున్నాయి. ఎందుకంత ఇటువంటి ఇబ్బందులు ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది? ఇది లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఏం లేదండి. ఆ కేసులు వేరు, ఈ కేసు వేరు. మెరైన్లో నార్మల్గా మనకి ఎవరైనా చిక్కుకుపోతే వాళ్ళు రిలీజ్ అవ్వడానికి కనీసం ఇప్పటిదాకా మీరు ఏ కేసు చూసినా కూడా 6 నెలలు పడుతున్నది. కాకపోతే అంతకన్నా తొందరగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ముందుకెళ్తున్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నది. దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ చేస్తున్నాం. ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలోనా లేకపోతే రిలీజ్ ప్రోగ్రాంలోనా లేకపోతే కేసు హియరింగ్కి వచ్చినప్పుడు మాట్లాడుకోవడమో చూసి వీళ్ళని తప్పకుండా తీసుకువచ్చే ప్రయత్నం అయితే ప్రతి అడుగులో జరుగుతున్నది. ఎక్కడ కూడా జాప్యం కనిపించట్లేదు నాకు. నేనైతే కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళతో కూడా. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మంత్లీ ఇన్కమ్ ఏదో ఒక విధంగా మాకు కొంచెం కల్పిస్తే బాగుండు, మా కుటుంబాలు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు చూస్తే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి కొన్ని విధాలుగా కావాల్సిన సరుకులు కూడా అందజేయడం నేపథ్యం. దీని అంతా ఎలా చూడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఈరోజు ప్రైవేట్ సంస్థలు వచ్చి ఇచ్చాయి నిజమే, కానీ ప్రభుత్వం కూడా దాని మీద కంప్లీట్గా కూలంకషంగా డీటెయిల్గా చేస్తున్నది. ప్రభుత్వానికి కూడా మనం రిక్వెస్ట్ పెట్టున్నాం. కమిషనర్ ఫిషరీస్కి కూడా రిక్వెస్ట్ వెళ్ళింది, మినిస్టర్ గారికి కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారు. కానీ ఈ లోపల మనం కూడా వాళ్ళకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా త్వరగానే తీసుకొని రావడానికి అయితే మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మెరైన్ వేరు, అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి చిక్కిపోయినటువంటి వ్యవహారాలు వేరు. దానికి సుమారుగా 6 నెలలు పైన అయితే మాత్రం ఒక వ్యక్తి బయటికి రావాలంటే మెరైన్ సంబంధించినటువంటి విషయాలు అయితే మాత్రం టైం పడుతుంది.